హాయ్ వివర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మొత్తానికి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఆరంభమైతే అయింది. ఆరంభం అదరహో అనిపించారని చెప్పుకోవచ్చు. ఆర్సీబీ 6 వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. సో ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ అయితే ఉంది. సో ఎవరు విన్ అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అయితే ఫ్రెండ్స్, నేను నిన్న ఒక షార్ట్లో చెప్పాను కదా ఐపీఎల్ 22కి స్టార్ట్ అవుతుంది అని. సో అది మేబీ ఖరారు అయ్యే అవకాశాలే కనబడుతున్నాయి మ్యాక్స్ టు మ్యాక్స్. అయితే స్టేడియాలు గురించి మాత్రం చెప్పాలి అంటే అన్ని టీమ్స్కి వాళ్ళ ఓన్ గ్రౌండ్స్ ఉంటే ఎక్స్ట్రాగా, ఇప్పుడు రాజస్థాన్కి గువాహతి వాళ్ళకు ఎక్స్ట్రాగా ఉంది జైపూర్తో సహా. అదేవిధంగా ధర్మశాల పంజాబ్ వాళ్ళకి మొహాలీతో పాటు ధర్మశాల కూడా వాళ్ళకి ఎక్స్ట్రా గ్రౌండ్ అయితే ఉంది. కొన్ని మ్యాచెస్కి ఆతిథ్యం ఇస్తుంది అన్నట్టుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి. సో ఫ్రెండ్స్, మరిక ఆదివారం రోజు ఖచ్చితంగా ఉప్పల్ వేదికగా రాజస్థాన్తో మ్యాచ్ అయితే ఉంటుంది అని కూడా అంటున్నారు. సో మరి చూద్దాం, షెడ్యూల్ వచ్చేంత వరకు మనకి ఇది లేదు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఆర్సీబీ ఉమెన్స్ వర్సెస్ గుజరాత్ జాయింట్స్ ఉమెన్స్ ఎలా సాగింది మ్యాచ్ అనేది వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మందాన సరైనది అని నిరూపితమైంది. ఎందుకు నిరూపితమైంది అంటే ఆ రన్చేస్ డ్యూ ఫ్యాక్టర్ అండ్ గుజరాత్ జాయింట్స్ చేసిన మిస్టేక్స్ వల్లే అని చెప్పుకోవచ్చు. డ్యూ కూడా బిగ్ ఫ్యాక్టర్ అయిపోయింది కాబట్టి. సో స్టార్టింగ్ అదిరింది, యావరేజ్ స్టార్ట్ అయితే వచ్చింది గుజరాత్ జాయింట్స్కి. 35 రన్స్ ఓపెనింగ్ స్టార్ట్ వచ్చిన తర్వాత 6 రన్స్ వేసి లారా ఓల్వార్ అవుట్ అయింది. రేణుకా సింగ్ ఠాకూర్ వికెట్ల పతనాన్ని స్టార్ట్ చేసింది. తర్వాత మన హేమలత రావడం జరిగింది. కానీ అది ఇన్ఫ్యాక్ట్ పిచ్చింగ్ లైన్ ఇన్ లైన్ హిట్టింగ్ ద వికెట్స్ అయితే చూపిస్తుంది. కానీ రివ్యూ తీసుకోలేదు. రివ్యూ తీసుకోకపోయినా కానీ హేమలత వచ్చిన ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు. 4 రన్స్ వేసి ప్రేమ రావత్ బౌలింగ్లో అవుట్ అయింది అని చెప్పుకోవచ్చు. ఆశా శోభనాయ్కి రీప్లేస్మెంట్గా ప్రేమ రావత్ని తీసుకున్న విషయం అందరికి తెలిసిందే. సో తనని అవుట్ చేసింది, వికెట్ల పతనం స్టార్ట్ చేసింది డబ్ల్యూపీఎల్లో. సో తర్వాత బెత్మోని అండ్ ఆష్వి గార్డ్నర్ ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ చేసే క్రమంలో పడ్డారు. అయితే ఆష్వి గార్డ్నర్ ఒక ఎండ్లో షిటాంకర్ రోల్ పోషించగా అగ్రెసివ్ రోల్ అనేది బెత్మోని తీసుకుంది. ఎందుకంటే అప్పటి వరకు బెత్మోని సెట్ అయి ఉంది. ఒకసారి రివ్యూ తీసుకున్నారు గుజరాత్ జాయింట్స్. సో అది వాళ్ళకి ఫేవర్గా వచ్చింది. సో బెత్మోని ఎప్పుడైతే నాట్అవుట్ అని తేలిందో ఆ ఓవర్ మొత్తం అటాక్ చేసిందని చెప్పుకోవచ్చు. జోషితాని మామూలుగా బ్యాక్ ఫుట్లో పెట్టలేదని చెప్పుకోవచ్చు బెత్మోని. సో ఫోర్స్ మీద ఫోర్స్ సాధించి హాఫ్ సెంచరీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత 56 రన్స్ వేసి అవుట్ అయింది. సో పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. 44 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. తర్వాత ఆండ్రూ డాటిన్తో కలిసి 50+ పార్ట్నర్షిప్ నెలకొల్పబడింది. 57 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పిన తర్వాత స్కోర్ క్లోజ్ టు 185 ఉన్నప్పుడు బెత్మోని మన ఆండ్రూ డాటిన్ 25 రన్స్ వేసి అవుట్ అవడం అయితే జరిగింది. సో తర్వాత సిమ్రాన్ వచ్చి ఎంతో కొంత రన్స్ కాంట్రిబ్యూషన్ చేసి వెళ్ళిపోయినా కానీ అర్లీ లియోన్ కొంత రన్స్ అయితే కాంట్రిబ్యూట్ చేసింది. దానివల్లే 201
స్కోర్ అయితే చేయగలిగింది అని చెప్పుకోవచ్చు. సో తర్వాత ఇక వికెట్స్ కనుక చూస్తే 2 for 25 రేణుకా సింగ్ ఠాకూర్కి వచ్చినాయి. ఆ తర్వాత జార్జియా వేరం చాలా ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ వికెట్ తీసుకుంది. ప్రేమ రావత్కి ఒక వికెట్ అండ్ ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది. సో మొత్తానికి 5 వికెట్స్కి 201 స్కోర్ అయితే చేయగలిగింది. అనంతరం కనికా ఓజాకి ఒక వికెట్ వచ్చింది. అనంతరం లక్ష్య ఛేదనను ఆరంభించిన ఆర్సీబీకి అంత మంచి స్టార్ట్ అయితే కాదు గైస్. ఎందుకంటే 13 స్కోర్ ఉన్న తర్వాత స్మృతి మందన 9 runs వేసి అవుట్ అయింది అశ్వి గార్డ్నర్ బౌలింగ్లో. ఆ తర్వాత వెంటనే డానీ కూడా అవుట్ అయింది. ఒకే ఓవర్లో 2 వికెట్లు మ్యాచ్ని మలుపు తిప్పే ఓవర్గా మారిందా అంటే అది కొంతవరకే. సో రాఘవి బిట్స్తో కలిసి ఎలిస్ పెర్రీ క్లోజ్ టు 86 runs పార్ట్నర్షిప్ నెలకొల్పిందని చెప్పుకోవచ్చు. అప్పటి వరకు చాలా ఎర్రర్స్ జరిగాయి. రన్అట్స్, మిస్ఫీల్డ్, ఆ తర్వాత త్రోస్, ఓవరాల్ ఫీల్డింగ్ ఎర్రర్స్ అయితే చేసింది గుజరాత్ జైన్స్ అని చెప్పుకోవచ్చు. అది ఆర్సీబీకి చాలా హెల్ప్ఫుల్గా అయింది. సో 8 ఓవర్స్కి క్లోజ్ టు 100కి దగ్గరలో వస్తున్న టైంలో వాళ్ళ మొమెంటం ఏమాత్రం షిఫ్ట్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. కానీ ఎలిస్ పెర్రీ అవుట్ అయిన తర్వాత స్కోర్ 109 for 4. 100 స్కోర్ ఉన్నప్పుడు రాఘవి బిట్స్ 25 runs వేసి అవుట్ అయిన తర్వాత 109 స్కోర్ ఉన్నప్పుడు 57 runs వేసి ఎలిస్ పెర్రీ అవుట్ అయింది. ఏంటి ఎటు వెళ్తుంది మ్యాచ్ అనుకుంటున్న టైంలో చాలా మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే రిచా ఘోష్ బౌండరీల వరద స్టార్ట్ అయిందో, ఫస్ట్ 6 ఎప్పుడైతే కొట్టిందో తన కాన్ఫిడెన్స్ హయామని చెప్పుకోవచ్చు. ఎక్కడి నుంచి అయితే ఆపిందో, లాస్ట్ ఇయర్ ఫైనల్లో ఎలాంటి ఇన్నింగ్స్ అయితే ఆడిందో అక్కడి నుంచే మళ్ళీ స్టార్ట్ చేసిందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఆష్వి గార్డ్నర్ వేసిన ఓవర్లో మొత్తం 23 runs కొట్టింది. చాలా కౌంటర్ అటాక్ చేసింది రిచా ఘోష్ అని చెప్పుకోవచ్చు. ఆష్వి గార్డ్నర్ బౌలింగ్లో బౌండరీల మీద బౌండరీలు ఒక 6 అయితే కొట్టింది. ఆ ఓవర్లో ఒక్క సింగిల్ లేదంటే మీరే ఊహించుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఆఫ్ ద డెలివరీలో అది డాట్ బాల్గా మారిందే తప్ప మిగతా 5 balls, ఫస్ట్ 5 balls కౌంటర్ అటాక్. సో దానివల్లే రన్ రేట్ అంతా కవర్ అయిపోయింది. సో 17 overs తర్వాత అంటే 4 ఓవర్స్లో 40 కొట్టాల్సిన టైంలో కూడా రన్ రేట్ని ఎక్కడ కూడా డౌన్ చేయకుండా రిచా ఘోష్ జాగ్రత్త పడి 19.3 ఓవర్స్లోనే రన్ చేజ్ అయితే 18.3 ఓవర్స్లోనే రన్ చేజ్ అయితే కంప్లీట్ చేసిందని చెప్పవచ్చు. సో 9 balls అయితే మిగిలిచ్చారని చెప్పవచ్చు. సో వీళ్ళ పార్ట్నర్షిప్ అనేది 39 balls-లోనే 93 runs పార్ట్నర్షిప్ రావడం జరిగింది. జస్ట్ 39 balls. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ రిచా ఘోష్నే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే వరించింది. సో ఆష్వి గార్డ్నర్ చేసిన పోరాటం అంతా వృధా అయిపోయిందని చెప్పుకోవచ్చు. చివరికి ఆష్వి గార్డ్నర్ కూడా మిస్పే చేసిందంటే మీ ఓకే వదిలేస్తున్నాను గైస్. గుజరాత్ జైన్స్ ఎంత ఓవరాల్గా ఎర్రర్స్ చేసింది ఫీల్డ్లో అనేది. సో రేపు వాళ్ళకి మ్యాచ్ ఉంది యూపీ వారియర్స్తో, కాబట్టి వాళ్ళు చేసిన ఎక్కడ మిస్టేక్స్ జరిగాయి అనేది సరిదిద్దుకుంటే టోర్నమెంట్లో ముందుకెళ్ళొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇరు జట్ల నుంచి ఎక్స్ట్రాస్ అయితే ఆర్సీబీ 11 extras ఇవ్వగా గుజరాత్ జైన్స్ మాత్రం 13 extras అయితే ఇచ్చింది. ఇక గుజరాత్ జైన్స్లో వికెట్స్ కనుక చూస్తే సయాలి సత్కారీకి, అదేవిధంగా ఆండ్రూ డాటిన్కి ఒక్కొక్క వికెట్ రాగా 2 wickets వచ్చేసి ఆష్వి గార్డ్నర్కి రావటం అయితే జరిగింది. ప్రియా మిశ్రా ఎకనామికల్గా వేసినా కానీ తను 17th over వేయడానికి వచ్చినప్పుడు మొత్తం మ్యాచ్ మొమెంటం అంతా ఆర్సీబీ వైపు తిప్పుకుంది. తను ఎకనామికల్ ఓవర్ని కూడా చెడిపేసింది రిచా ఘోష్ అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.